అందరికీ నమస్తే. ముందుగా బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గానికి ఈరోజు కేడిపి అంటే కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో సంపూర్ణంగా బంద్ ప్రకటించడం జరిగింది. ఎందుకు ఈ బంద్ ప్రకటించడం జరిగిందంటే కొడంగల్కు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తరుణంలో కొడంగల్కు అనేక వరాల జల్లులు కురిపించడం జరిగింది. కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి అప్పాయిపల్లి గ్రామ శివార్లో అసైన్ భూమిని స్వాధీనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లించి అక్కడ మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, తర్వాత వెటర్నరీ కాలేజ్, అదేవిధంగా పాత కొడంగల్ గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఏర్పాటు చేసే దిశగా వాళ్ళు భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగింది. అక్కడ పాత కొడంగల్ ఒక గ్రామాన్ని మొత్తానికి కూడా ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తానని కూడా ప్రకటనలు చేయడం జరిగింది. సో ఇవన్నీ అభివృద్ధి చేస్తున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్ పట్టణ ప్రజలు కూడా ఎన్నో ఏళ్ళుగా కొడంగల్ అభివృద్ధి జరగలేకపోయింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మాకు దేవుడు లాంటి వాడు, ఇక్కడ ఆ దేవుడు వచ్చి మాకు ఎంతో అభివృద్ధి పథంలో కొడంగల్ను తీసుకుపోతున్న తరుణంలో ఎంతో సంతోషించడం జరిగింది. కానీ వాళ్ళు ఈ కొడంగల్ పైన కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తుల డబ్బులను తొలగించడం జరిగింది. రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. దీనికి కొడంగల్ ప్రజలు కూడా చాలా మద్దతుగా స్వచ్ఛందంగా అభివృద్ధికి సహాయ సహకారాలు ఉన్నారు. అదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు పూనుకోవడం జరిగింది. ఇక్కడ కూడా బాధితులతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళతోటి కూడా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి బాధితులతో చర్చలు జరిపి వాళ్ళని సముదాయించి వాళ్ళకు నష్టపరిహారం 1కి 10 రెట్లు నష్టపరిహారం అందించి వాళ్ళని కూడా కన్విన్స్ చేసే పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి స్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ, వెటర్నరీ కాలేజ్ కానీ ఇవన్నీ వేరే ప్రాంతానికి తరలిపోతున్నాయి. ఇక్కడ ఒక కాంట్రాక్టర్ కూడా మూట ముళ్ళ అన్ని చెదురుకొని తన సామాన్లను తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఎడ్యుకేషన్ హబ్ కూడా లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజల్లో చాలా భయంకరమైన విషయాలు అయితే మొదలయ్యాయి. దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, తర్వాత అధికారులు కానీ ఎలాంటి స్పందన లేదు. దీని కారణంగానే ఈరోజు గత 5 రోజులుగా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలు పోరాటం చేస్తూ ఈరోజు సంపూర్ణంగా తమ వ్యాపారాలను బంద్ పాటించి స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ పాటించడం జరిగింది. ఈ క్రమంలోనే అందరూ పట్టణ వ్యాపారస్తులు కానీ, ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, విద్యార్థి సంఘాల నాయకులు కానీ, పలు రాజకీయ పార్టీల నాయకులు కానీ అందరూ ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి కొడంగల్ పట్టణంలోని వినాయక చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇది శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసన వ్యక్తం చేశారు. సో దీనిపైన కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, వ్యాపారవేత్తలు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నారు. కొడంగల్ ప్రాంతంలో కొడంగల్ ప్రజల కళ ఏదైతే ఉందో, మా ప్రాంతం అంతా కూడా చాలా వెనుకబడిన ప్రాంతం, మారుమూల ప్రాంతం, దిక్కు తోచనటువంటి ప్రాంతం. మా బ్రతుకులన్నీ కూడా దీన పరిస్థితిలో ఉన్న ఈ కొడంగల్ ప్రాంత అందరి పరిస్థితులు అన్నీ కూడా ఈ ప్రాంతానికి ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరిని ఈ ప్రాంతంలో తీసుకురావాలి, ఎవరు మాకు మద్దతు ఇస్తారో, ఎవరు ఈ ప్రాంతాన్ని భావి తరాలకు పెంచి పెద్దగా చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం వెన్న ముక్కలాగా నిలబడి ఈ ప్రాంత భవిష్యత్తుని తలరాత మారుస్తారంటని చెప్పే ఉద్దేశంతోన మాకు ఒక దేవునిలాగా దొరికిండు ఈ రేవంత్ రెడ్డి గారు. సంతోషం. చాలా వరాలు ఇచ్చిండు మా ముఖ్యమంత్రి గారు. ఈ ప్రాంత అభివృద్ధి చేస్తానంటని చెప్పేసి
మా కళ సహకారం అవుతుందంటని చెప్పి మేము రకరకాలుగా కళలు కన్నాం. మరి 2 సంవత్సరాలు గడుస్తుంది. ఈ కొడంగల్ ప్రాంతం నుంచి నేను ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతం నా గుండెల్లో పెంటుకుంటా. ఈ ప్రాంత ప్రజలను ఎక్కడ కూడా మరిచే ఆసక్తి లేదు. ఈ ప్రాంత ప్రజలకు నేను ఎల్లవేళలో రుణపడి ఉంటా అంటని చెప్పి చాలా రకాలుగా మాట్లాడిండు. అయినా మేమందరం కూడా ముక్త కంఠంతో ఏకమై మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది. నాయనా, నిన్ను గెలిపించినందుకు మా దగ్గర ఈ ప్రాంతం అభివృద్ధి కోసమై పెద్ద ఎత్తున అన్ని కళాశాలలు కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ కాస్ట్ హాస్టళ్ళు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఫ్యాక్టరీలు కానివ్వండి పెద్ద ఎత్తున వస్తాయంటని చెప్పి అనుకున్నాం. అదే రకంగా మీరు ఇనాగరేషన్ చేసిండ్రు. దాన్ని ప్రత్యేకంగా మీకు మా ప్రజల తరఫున, కొడంగల్ ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. 2 సంవత్సరాలుగా ఏదైతే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే ఈ కొడంగల్ ప్రాంతానికి పెద్ద ఎత్తున బడ్జెట్ శాంక్షన్ చేసి ఇనాగరేషన్ చేసి అందరూ కాంట్రాక్టర్లను రప్పించి వెంబడే పనులు కూడా ప్రారంభమైనాయి. 2 నెలల నుంచి వింటున్నాం. పనులన్నీ కూడా ఎక్కడివక్కడ స్తంభింపజేసిండ్రు. ఏదైతే మెటీరియల్ ఉందో అదంతా కూడా అమ్మబడింది అంటని చెప్పి అనుకుంటా ఉన్నారు. దీంట్లోనే మాకు తెలిసింది ఈ ప్రాంతంలో కాదు డెవలప్మెంటు, ఇతర ప్రాంతాలను డెవలప్మెంట్ చేసేందుకు ఈయన పూనుకున్నాడంటని చెప్పి తెలుసుకున్నాం. మొన్నియాలనే ముఖ్యమంత్రి ఇంటికాడ మా శాంతినగర్ కాలనీ పక్కనే ఆయన ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు. బహుశా నేను అనుకుంటా ఇంటి వెనకాలనే కొండారెడ్డిపల్లి గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి ఎవరు మన విద్యుత్ శాఖ అధికారులు రాష్ట్రం నుంచి కానివ్వండి, కేంద్రం నుంచి కానివ్వండి పెద్ద ఎత్తున భారీ ఎత్తున సోలార్ ప్లాంట్ నిర్మించడానికి పెద్ద ఎత్తున భూసేకరణలు చేసినారు అంటని చెప్పి రకరకాలుగా షికార్లుగా పుకార్లుగా పెద్ద వాతావరణం సృష్టించిన ఘనత ముఖ్యమంత్రి గారిది. మరి కొండారెడ్డిపల్లి వాళ్ళందరూ కూడా వచ్చిండ్రు, ఎంక్వైరీ చేసిన వెంబడే వారం లోపటనే అరే నాయనా, కొండారెడ్డిపల్లి అంటే ఇది కాదు, మా ఏరియా కల్వకుర్తి కొండారెడ్డిపల్లి సోలార్ ప్లాంట్ వేస్తున్నామంటని చెప్పి ఇక్కడ నుంచి అది ఇంత ఎత్తుకుపోయిండు, గద్దె ఎత్తుకుపోయినట్ల. మరి మనకి ఇచ్చినటువంటి కళాశాలలు కూడా అదే మాదిరిగా ఎత్తుకుపోయినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఇది సరైన పద్ధతి కాదు నాయనా. నీవు కొడంగల్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా నెరవేర్చినంతోటి ఈ పోరాటం కొనసాగిస్తామంటని చెప్పి చెప్తా ఉన్నాం. అదే రకంగా ప్రతిసారి ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు మీరు. ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు నా చేతులు జోడించి నమస్కరించి మీకు చెప్పే విన్నపం ఏంటంటే 40-50 సంవత్సరాలు కొడంగల్ వెనుకకున్నది. ఇది కర్ణాటక మారుమూల ప్రాంతం కాబట్టి నేను ఎవరు ఇంతవరకు పట్టించుకున్న నాదులు లేరు. వ్యాపార పరంగా లేదు, కార్మికులకు కూడా ఉపాధి లేక బొంబాయికి, భివాండికి, షోలాపూర్కి ఎటో వలసపోతున్నారు. ఈ వలసలు ఆగుతాయి మీరు వస్తే, తర్వాత వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పి కలలు కన్నాము. మీరు అనుకున్నట్టే రావడము, గెలవడము, తర్వాత 5,000 కోట్లు 10,000 కోట్లు అని చెప్పేసి నిధులు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా రోడ్లు విస్తరణలు బాగా జరుగుతున్నాయి, చాలా సంతోషము. తాండాలకు కూడా రోడ్లు వేస్తున్నారు. అందరూ తాండా ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ బాగున్న తరుణం లోపల మాకు మెడికల్ కాలేజ్ అనౌన్స్ కావడము, భూసేకరణ కావడము, అక్కడ 500 మంది పోలీసులను తీసుకెళ్లి బౌండరీలు ఫిక్స్ చేయడము, అక్కడికి మెటీరియల్ తెప్పించి మెటీరియల్ డంపు చేయడము, తర్వాత ఇక్కడ మన పాతగూడంలో కూడా సీకు, ఇసుక, కంకర్ లాంటివి అన్ని మెటీరియల్ అంతా తీసుకొచ్చి పని మొదలైతే ఎదురు చూస్తున్న తరుణంలో 2 నెలల నుంచి ఏమాత్రం కన్స్ట్రక్షన్ జరగకపోగా అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు అందరూ వెళ్ళిపోవడం అయింది. అక్కడ ఉన్న లేబర్ని కూడా తీసేయడం జరిగింది. మరి 2 నెలల నుంచి ఏదైనా బలమైన కారణం చేత తరలిస్తుంటే ఆ బలమైన కారణం ఏందో చెప్పట్లేదు. ఇక్కడ ఉన్న నాయకులను అడిగితే వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు. మరి ఆ కారణం ఎవరు చెప్పాలి? మేము 5 రోజులుగా జేఏసీ తయారు చేసి అందరితోటి ఊర్ల వ్యాపారస్తులతోటి 20-30 సెకండ్ల వీడియో సేకరణ చేస్తున్నాం. వాళ్ళ అభిప్రాయం మీకు ఎట్లా అంటే వాళ్ళందరూ కూడా అదే అంటున్నారు. మేము ఇప్పుడు యాక్చువల్గా బంధుకు పిలిపించినాం, ఎవరిని కూడా జబర్దస్తి మీరు బంద్ చేయమని చెప్పలేదు. వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. వాళ్ళకందరిలో అసంతృప్తి ఉందన్నమాట. ఆ అసంతృప్తిని వెలిపించుకోవడానికి వాళ్ళకు ఒక డేట్ అవసరమైంది. ఆ డేట్ మాత్రమే మేము చెప్పినాం.
మిగిలినంత వాళ్ళు, ఎందుకంటే ఖచ్చితంగా బంద్ చేయాలనుకుంటే వాళ్ళు ఎవరు చెప్పినా ఒకవేళ నిజంగా అభివృద్ధి సంతోషంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా దుకాణాలు మూసుకోరు, స్వచ్ఛందంగా పాల్గొంటున్నారంటే దీన్ని బట్టి సీఎం గారికి ఇన్ఫర్మేషన్ పోవాలి. ఇక్కడ ఎందుకంటే ఎవరు మాట్లాడినా ఏం చెప్పినా ఇక్కడనే తిరుగుతున్నది, ఆయన వరకు పోతలేదు. మధ్యవర్తుల ద్వారా అంతా బాగున్నారు సార్, అంత సంతోషంగా ఉన్నారు సార్, అంతా హ్యాపీ ఉన్నారు, మీకు ఏం లేదు, మీరు మంచిగా మీరు చేసుకుంటాం అనే టైప్లో తయారవుతున్నది. ఇండ్లు స్థలాలు పోతున్నా ఎవరు అడ్డుకుంటలేరు. మార్కెట్లో ఈ రోడ్ అంటే కూడా దానికి అభ్యర్థన కూర్చొని ఏదో మాట్లాడుకుందాం అంటున్నారు. ఎక్కడ మేము అడ్డుపడతలేము, అబ్జెక్షన్ చెప్తలేము. అట్లనే మాకు ఇచ్చిన మెడికల్ కార్డు ఊరిచ్చింది మాకు. మేము కళ్ళలు కన్నాం. కళ్ళ తర్వాత ఇంతవరకు వచ్చిన దాన్ని ఎక్కడి నుంచి ఇక్కడ ఎందుకు తరలిస్తున్నారు? ఒకవేళ మీరు అక్కడ తీసుకపోతే మాకు నష్ట నివారణ కింద ఇక్కడనే ఏర్పాటు చేస్తారు. కనీసం అదన్నా చెప్పండి. అది చెప్తే మాకు, ఎందుకంటే మాకు మెడికల్ కాలేజ్ చాలా ప్రెస్టీజియస్, మాకు ఒక బ్రాండ్ నేమ్ అనమాట. కొడంగల్ మెడికల్ కాలేజ్ అంటే ఒక బ్రాండ్ నేమ్. చాలా మంది చుట్టాలు ముందు వస్తున్నారని చెప్పేసి చాలా మెచ్చుకున్నారు. మీకు ఇంకా మీ సీఎం వచ్చింది కాబట్టి మీకు పంట పండినట్టే ప్రతిదీ మీకు మీ ఊళ్ళో జరుగుతుందని చెప్పి అందరూ హర్షం ప్రకటించారు. ఇప్పుడు సడన్ గా లేదన్న వరకు అట్లా అని వాళ్ళే ఇప్పుడు ఎదురు చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి సీఎం గారికి రిక్వెస్ట్, తొందరలో ఏం చేయదలుచుకున్నారో అందరికి విన్నవించి మా భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలకు అందరికీ సమాధాన పరచాలని చెప్తున్నా. తర్వాత ఊర్లో ప్రజలు ఎవరైతే స్వచ్ఛందంగా పాల్గొన్నారో, దుకాణాలు బంద్ చేసినారో వాళ్ళకి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం.